షారోను పొలములు పూసిన పుష్పంలాగా ఉండాలి. అంటే సంఘములో ఆత్మ సంబంధమైన అందమును నువ్వు కలిగి ఉండాలి. ఇది ఈ శరీర సంబంధమైన అందానికి దేవుడు అసలు విలువ ఇవ్వడు. వాస్తవంగా భూ ప్రపంచములోని యేసయ్యంత అందగాళ్ళు ఎవరు లేరు. ఆయన సర్వాంగ సుందరుడు, అంత చక్కనోళ్ళు మరొకరు లేరు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రోడ్డు ప్రక్కన ఒకరోజు ఇలా చాలామంది కూర్చొని ఉంటే వాళ్ళకి నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారు రథంలో వెళుతున్నాడు ప్రక్కన. వెంటనే ఆ రథం తోలేవాడిని అంటున్నాడు, ఇదిగో రథం ఆపు అన్నాడు. ఆపిన తర్వాత వెంటనే యేసయ్య వైపు అలాగే చూస్తున్నాడంట రాజు. నేనే చక్కనోడు అనుకుంటున్నాను, నా ఇంత చక్కనోడు ఎవడు లేడు అనుకుంటున్నాను, అసలు మా రాజ్యంలో ఇంత చక్కనోడు ఉన్నాడా అని అలాగ నోరు తీసుకున్న రాజు నిలబడిపోయాడంట. చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి. యేసయ్యను చూస్తూ, యేసయ్య అంత చక్కగా ఉంటాడు, సర్వాంగ సుందరుడు కనుక ఆయన మించిన చక్కనోడు భూప్రపంచంలో ఎవరు లేరు. ఈ శరీర సంబంధమైన అందానికి నువ్వు విలువివ్వగాక ఆత్మ సంబంధమైన అందానికి విలువివ్వాలి.